సార్ నాన్నగారు ప్రొడ్యూసరే కాదు, మంచి డైరెక్టర్ కూడా. సార్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ దాదాపు 37 ఇయర్సా మీకు? 89 మీది ఫస్ట్ సినిమా. 89 రిలీజా స్టార్టింగ్ రిలీజ్ 89. అదే 87 స్టార్ట్. నియర్లీ 37 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో చిన్న చిన్న ప్రొడక్షన్లు కూడా చేశారు మీరు 2-3. బట్ ఏంటి డైరెక్షన్ వైపు కానీ అదర్ శాఖల వైపు ఏమన్నా? ప్రొడ్యూస్ ఇప్పుడు శేష్తో ఉంది, లిటిల్ ఆర్ట్స్ మార్తాండ్ డైరెక్టర్ సునీల్, ఏషియన్ సునీల్, నేను. ఓకే. ఆయన సునీల్ గారిని నేను చూస్ చేసుకుంది. నాన్నగారు వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ బాగా క్లోజ్, అండ్ ఈయనకి వాళ్ళ ఫాదర్ అంటే బాగా ఇష్టం. సునీల్ గారు వాళ్ళ ఫాదర్ అన్న మా ఫాదర్ అన్న, బికాజ్ ఆఫ్ దే రిలేషన్షిప్. సో ఐ థాట్ ఇట్ బి నైస్, జగపతి బ్యానర్ అండ్ ఏషియన్ ఫిల్మ్స్ కంబైన్ చేసి సినిమా చేద్దాం, దాంతో స్టార్ట్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, నేను షేవింగ్ తప్ప సేవింగ్ లేదు. సో ఆయన గుడ్ బిజినెస్ మ్యాన్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సేవ్ చేయలేదా మీరేమి? ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే షేవ్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్లో అది క్యారెక్టర్లో ఉండాలి, డబ్బుల్లో కాదు. లెక్కంటే లెక్క లేనప్పుడు ఎన్ని ఎట్లాగా ఉంటాయి. సేవింగ్ అంటే ఎంత సేవింగ్ కావాలి? బతకడానికి ఉంది చాలు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత అది కూడా లేదు కదా, ఇప్పుడు అదన్నా ఉంది కదా, చాలు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. నేను అడిగింది చెప్పలేదు, డైరెక్షన్ ఎప్పుడు? నా తలకాయ అంత ఓపిక, అంత పేషెన్స్ అసలు లేదు, అంత క్రియేటివిటీ కూడా లేదు. డెఫినెట్గా వెనకాల కూర్చొని చెప్పగలను అంతవరకు. అంటే ఇంప్రొవైజేషన్స్కి బాగా క్రియేటివ్ సైడ్ నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అది వెనకాల నుండి చెప్పగలను, డైలాగులు యాడ్ చేయగలను, నువాన్సెస్ యాడ్ చేయగలను, అన్నీ చేయగలను, ఆర్టిస్టులతో చేయించుకోగలను. కానీ నేను డైరెక్టర్గా ఆ కుర్చీలో కూర్చుంటే మాత్రం నా వల్లగా. ఎందుకంటే ఇవాళ క్రమశిక్షణకి, నా థింకింగ్కి అసలు వర్కౌట్ కాదు. నా పేషెన్స్ తక్కువ, అంత ఓపిక ఉండదు. నాకు తెలిసి అంత తెలివి కూడా లేదు, అంత క్రియేటివిటీ లేదు. కాదు సార్, ఇంత ఎక్స్పీరియన్స్ మీరు సెట్లో చూస్తుంటారు కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రేంజ్లో పెరిగిపోవటానికి ఏంటి మీరు రీజన్ ఏమనుకుంటున్నారు? డిలేస్, డిలేస్. దట్స్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే. ప్రొడ్యూసర్ స్పాట్లో లేకపోవటం. ఇప్పుడు నేను అదే అంటా మా ప్రొడ్యూసర్స్తో, స్పాట్లో ఉంటే నాలాంటి ఆర్టిస్ట్ కూడా అలర్ట్గా ఉంటాం. హీరోలు కూడా ఆలోచిస్తారు, పెద్ద హీరోలు కూడా ఆలోచిస్తారు, ఆయన ఉన్నాడు అనేది ఒక చిన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడ ఉంటుంది. ఆ రోజుల్లో ఏంటండి, ఎవరు 10 సినిమాలు చేసేవారు? ఎవరో కాదు, అందరూ ఒక్క సినిమా చేసేవారు అట్ ఎ టైం. అందుకని ఆన్ ద స్పాట్ ఉండేవారు, ఎప్పుడూ సూపర్వైజ్ చేస్తూ ఉండేవారు. సో ఆ సూపర్విజన్ అవసరం. ఇంకోటి సార్, హీరోలు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ పెంచితే ఇండస్ట్రీకి కొంచెం ఫీడ్ ఉంటుంది అనేది. ఫస్ట్ ప్రొడ్యూసర్ స్పాట్లో ఉంటే ఫాస్టర్ అవుతుంది సినిమా, హీరో కూడా మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ ఎక్కడ? 2.5 years ఒక సినిమా చేస్తుంటే హీరోకి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఐ స్టిల్ ఫీల్ సంబడి రెస్పాన్సిబుల్ షుడ్ బి ఆన్ ద స్పాట్, నాట్ జస్ట్ అ లైన్ ప్రొడ్యూసర్. పేరుకి లైన్ ప్రొడ్యూసర్ పుట్టకొక్కలాలు పుట్టుకుని వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు లైన్ ప్రొడ్యూసర్ అంటే వై విల్ దే డూ ఎనీథింగ్? వాళ్ళు డబ్బులు ఎలా దుబ్బేద్దామని చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.